హలో అండి, బాగున్నారా అంతా? ఈరోజు ఏం స్ట్రోక్ నేర్పిస్తుందా అని ఆలోచిస్తున్నారు కదా. అయితే చూడండి, ఆ స్ట్రోక్ పేరు చెప్తా. మెటీరియల్ అన్నీ అవి. ఏం స్ట్రోక్ అది? ఎలా అనిపిస్తుంది మీకు? హార్ట్లా అనిపించటం లేదా? దీన్ని హార్ట్ స్ట్రోక్ అంటారు. ఆ స్ట్రోక్ ఇంకోలాగా కూడా అనిపిస్తుంది కదా. వేరే స్ట్రోక్ కూడా నేర్పించాను దాంతో. డేజీ కదా. నేను 8 నెంబర్ రౌండ్ బ్రష్ తీసుకున్నానండి. తీసుకొని రెడ్ అండ్ వైట్ కలర్స్ తీసుకున్నాను, ఫ్యాబ్రిక్ కలర్స్ తీసుకుని మిక్స్ చేస్తే పింక్ వచ్చిందనమాట. దాంతో నేను స్ట్రోక్స్ వేస్తున్నానండి. ఈ బ్రష్ అండి 8 నెంబర్ పెద్దది ఉంటుంది, కానీ మంచి స్ట్రోక్స్ వస్తాయండి. సేమ్ స్ట్రోక్ దీన్ని ఫిల్బర్ట్ బ్రష్ అంటారు. డేజీ స్ట్రోక్ వస్తుందండి. వెళ్ళి అడగండి, నేను ఇక్కడ పేర్లు కూడా రాస్తాను, ట్యాగ్ చేస్తాను. దీన్ని ఫిల్బర్ట్ అంటారనమాట. సేమ్ డైజీ స్ట్రోక్ లాగా, అంటే రౌండ్ తిరిగి ఉంటుంది అది బ్రష్. అది ఈజీ అవుతుంది, కానీ ఈజీగా ఉందని అనుకోవద్దండి అది. ఎందుకంటే దాన్ని మనం ట్విస్ట్ చేస్తేనే కానీ స్ట్రోక్ సరిగ్గా రాదు. నేను ప్రాక్టీస్ చేసినా చూడండి, నాకు కూడా కొంచెం తేడా వస్తుంది. రీజన్ ఏంటంటే నేను పెయింటింగ్ని కొంచెము వాటర్లా చేసేసాను, అందుకని స్ట్రోక్ పడటం లేదు సరిగ్గా. పైదేమో రౌండ్ బ్రష్ తోటి చేశానండి, కిందది ఫిల్బర్ట్, ఇదిగో ఈ బ్రష్ తోటి చేశాను. దీనికి ఫెసిలిటీ ఏంటంటే ఫ్లాట్ బ్రష్ తోటి మనం 2 కలర్స్ ఎలా తీసుకోవచ్చో ఈ ఫిల్బర్ట్ బ్రష్కి కూడా 2 కలర్స్ తీసుకోవచ్చు. చూడండి, నేను వైట్ పింక్ తీసుకుంటే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. కలర్స్ కరెక్ట్గా తీసుకుంటే బాగుంటుంది. నేను ఇందాక మీకు నేను ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి కొన్ని కలర్స్ బయటికి తీసాను, దానికి పెయింట్ చేద్దామని, కార్డ్ పెయింట్ చేద్దామని. సో బయట ఉన్నాయని స్టార్ట్ చేసేసాను అనమాట. చూడండి ఎలా అంటే పాయింట్ చేసి కిందకి తీసి వచ్చి ట్విస్ట్ చేయాలన్నమాట, అప్పుడు వస్తుంది. పైది చేసి చూడండి, రౌండ్ బ్రష్తో చేశాను, దానికి లైన్స్ వస్తాయి, బాగా అనిపిస్తుంది. దీనికి ఆ ఫెసిలిటీ ఉండదు, కొంచెం డ్రాబ్యాక్. బట్ దీంతో రాని వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఫిల్బర్ట్ బ్రష్ తోటి మీకు ఈజీగా స్ట్రోక్స్ వస్తాయండి. హార్ట్లా అనిపించటం లేదు అది, సో దాన్ని హార్ట్ స్ట్రోక్ అంటారనమాట. ముందు పాయింట్ పెట్టుకోవాలి, ఫ్లవర్ వేసి చూపిస్తానండి. దాన్ని మధ్యలో పుప్పడి ఉంటారు కదా, పాయింట్ పెట్టుకుని ప్రెస్ చేసి 2 టైమ్స్ అనమాట. 2 టైమ్స్ చేస్తే మనకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అంటే లెఫ్ట్ రైట్ కలిపి రెండిటిని కలిపితే ఒక హార్ట్ స్ట్రోక్ అవుతుంది. బాగుంది కదా, ఈజీగా ఉంది కదా. మనం పైన అవుట్లైన్ గీసుకుని దాన్ని ఫిల్ చేసుకుని కన్నా ఓన్లీ 2 టైమ్స్ చేసేటప్పటికి మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. అంటే పెటల్ అన్నమాట, ఇది పెటల్. ఇలాంటి ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఎన్నో రకాల ఫ్లవర్స్ ఉంటాయండి. వాటిని చూస్తే మనకి నేచర్లో చూస్తే మనం చూసి ఇన్స్పైర్ అయ్యి వేసుకోవచ్చు. ఇది ప్రాక్టీస్ చేయండి బాగాని. ఈ ఫ్లవర్స్ మనం వేసుకుంటే బ్యూటిఫుల్ డిజైన్స్ అవుతాయి మనకి. నేను 0 నెంబర్ బ్రష్ తోటి, రౌండ్ బ్రష్ తోటి మధ్యలో పుప్పొడి వేస్తున్నానండి. పువ్వు మధ్యలో ఉంటుంది కదా, ఇవన్నీ మీకు నేర్పించడానికని నేను ఈజీగా చెప్తున్నానండి. నేను ఫాస్ట్గా వేసేస్తాను, కానీ మీరు నేర్చుకుంటారని చెప్పేసి ఈ వీడియో పెద్దది అవుతుందండి.
ఏమనుకోద్దు, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయటం లేదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఈ స్ట్రోక్ రావాలంటే కొంచెము చూడాలి, ప్రాక్టీస్ చేయాలండి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి చూపిస్తే మీకు అర్థం కాదని ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఇందాకే చేసాము, యాజ్ ఇట్ ఈజ్ పోస్ట్ చేసేస్తున్నాను నేను. ఇదే బ్రష్ తోటి నేను లీవ్స్ కూడా వేస్తానండి. ఆకులు ఎలా వేస్తారో చూడండి. నేను డైజీకి ఏం చేశాను, దూరం వేసాను ఆకులు, సేమ్ ఆకులు రౌండ్ బ్రష్ తోటి వేసాను. కానీ ఇది ఫిల్బర్ట్ బ్రష్ తోటి నేను దగ్గరగా వేసేస్తున్నాను, అంటే జాయింట్ చేసేస్తున్నాను ఆకుల్ని. బాగుంది కదా, నేర్చుకోండి. ఇది కొన్ని ఫ్లవర్స్కి ఈ ఆకులు వేసుకోవచ్చు. ఫిల్బర్ట్ బ్రష్ తోటి ఇలా పాయింట్ పెట్టడానికి అవ్వదు, అందుకని మనం సెపరేట్గా పాయింట్ పెట్టుకుని లైన్స్ వేసుకుంటాం కదా, ఆకులకి లైన్స్ లోపల లైన్స్లా ఉంటాయి కదా, అలా ఉంటే బాగుంటుంది, అది అందంగా ఉంటుంది. కానీ రౌండ్ బ్రష్ తోటి సేమ్ స్ట్రోక్ వేసామనుకోండి, మనం పాయింట్ చేసుకుని ప్రెస్ చేసి లిఫ్ట్ చేసేస్తే సేమ్ ఆకులు వచ్చేస్తాయండి. మళ్ళీ వేరే పని చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి, దాంతో కూడా వేస్తాను, రౌండ్ బ్రష్ తోటి వేస్తాను. అది జైనా బ్రష్ అండి నేను చూపించింది. అది దొరకటం లేదు బయట, ఎక్కడో దొరికితే ఒకసారి తీసుకొచ్చాను నేను, పాడైపోతుంది, మళ్ళీ ఆర్డర్ ఇవ్వాలి. ఇప్పుడు నార్మల్ బ్రష్లే దొరుకుతాయండి అవి. అది పాయింట్ అలా చేశాను, ఈజీ అయిపోయింది కదా. అదే బ్రష్ తోటి చేసేసేయచ్చు, జాయింట్ చేసేసుకోవడం అండి. డైజీ స్ట్రోక్స్ తోటి ఒక బ్యూటిఫుల్ లీఫ్ వచ్చేసింది చూడండి, అంతా ఒకటే లీఫ్ అన్నమాట ఇది. ఇది మీరు దేని మీదన్నా ఇలా చిన్న ఫ్లవర్ వేసుకోవచ్చు, అంటే ఈ స్ట్రోక్ తోటి వేసేసుకో. ఇదిగోండి, నేను ప్రాక్టీస్ చేస్తాను కదా, కొంచెం ఆ స్ట్రోక్ మీకు చూపిద్దామని ఏవో అలాగా పేపర్ మీద చేస్తుంటాను. మొన్న డిజైన్ వేసానండి మీకు నేర్పిద్దామని, కానీ కుదరలేదు. ఇది ట్యుటోరియల్ ఇంతటితో స్టాప్ చేసేద్దామండి. ఇది ఈరోజు వాడిన మెటీరియల్. నెక్స్ట్ దాంట్లో మనం కంటిన్యూ చేద్దాం. సేమ్ ఇదే కంటిన్యూషన్ పార్ట్. ఆల్మోస్ట్ 30 minutes వస్తుంది మొత్తం ఒకే పార్ట్లో పెడితే, అందుకనే నేను ఇక్కడ స్టాప్ చేసేస్తున్నాను. మిగతాది రేపు ఇదే టైంకి పోస్ట్ చేసేస్తాను. సో మిగతా ఇది కాంపోజిషన్ ఎలా వేయాలి, రౌండ్ అండ్ ఫిల్బర్ట్ బ్రషెస్ ఎలా యూస్ చేయాలి, ఇంకా చాలా బ్రషెస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే రేపు వీడియో ఖచ్చితంగా చూడండి, సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.